నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు సాయి ప్రత్యూష. నేను బద్వేల్ కడప డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. అంటే నా జర్నీ ఇప్పుడు కాదు, 5 years నుంచి ఈ హాస్పిటల్తో కంటిన్యూ అవుతూనే ఉంది. నాకు ఒక పాప ఒక బాబు. ఫస్ట్ బాబు, ఇప్పుడు పాప. ఎలా అంటే నాకు కూడా మేడం గురించి తెలుసు, ఐడియా ఉంది, కానీ పూర్తి స్థాయిలో అయితే ఫస్ట్ లేదండి. మా సిస్టర్ ఒక ఆమె ఉంది, ఆమె యుఎస్లో ఉంటారు. మేడం ఎన్ని వీడియోస్ ఉన్నాయో అప్పటికి 2018కి 247 వీడియోస్ ఉన్నాయి మేడం. ప్రతిదీ అంటే ఫస్ట్ పిల్లలు లేనప్పటి నుంచి డెలివరీ అయ్యే టైం వరకు ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్ని వీడియోస్ మేడం అప్లోడ్ చేస్తూ ఉంటారు. అప్పటికి నేను అసలు వీడియోస్ చూడలేదండి. ఫస్ట్ 247 వీడియోస్ అన్నీ మా సిస్టర్ చూశారు, నేను చూడలేదు, మా సిస్టర్ చూశారు. అంటే కొందరు ఏంటంటే అన్నీ చదవకపోయినా అవతల వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మనం రిసీవ్ చేసుకోగలుగుతాం కదా. అలాగే మా సిస్టర్ కూడా ఎలాగంటే అన్నీ నాకు చెప్పేదన్నమాట. ప్రతిరోజు వీడియో, నేను ఎంప్లాయీని యాక్చువల్గా, జాబ్కి వెళ్ళేదాన్ని. ఆమె ఈవినింగ్ కాల్ చేస్తుంది, ప్రతిరోజు చూసే వీడియో అంతా నాకు చెప్తూ ఉంటుంది అనమాట. అలా నేను మేడం దగ్గరికి వచ్చాను 2017లో వచ్చాను. మేడం అప్పుడు నాకు కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయండి, రెగ్యులర్గా ఉన్నాయి పీరియడ్స్, కొంచెం వాటర్ బబుల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మేడం ఏంటంటే రాగానే ఒక 6 నెలల వరకు మీకు పిల్లలు కావాలంటే 6 నెలల వరకు నన్ను అడగొద్దు అంటారు. ఎందుకు అంటే వచ్చిన ప్రతి నెల మేడం మనకి స్కానింగ్లు చేస్తూ ఉంటారు. అసలు పిల్లలంటే ఊరికే కాదు కదా, అసలు ఏంటి నీ గర్భాశయంలో ఏం ప్రాబ్లం ఉంది, ఎందువల్ల పిల్లలు కలగట్లేదు అనేది మేడము చూడటానికి మీకు 6 months టైం పడుతుంది. ఓకే సార్, నేను కూడా అప్పుడు కొంచెం తొందరపడేదాన్ని అనమాట. మేడం మేడం అని అడిగేదాన్ని మేడం వచ్చినప్పుడల్లా. ఎందుకు నువ్వు అంత తొందరపడుతున్నావు, నీకేం ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు, గర్భాశయం అంతా బాగుంది. కానీ చూడాలి కదా, వాళ్ళకు కూడా తెలియదు కదా, జస్ట్ చూడంగానే అన్నీ అయితే ఐడియా రాదు కదా. ప్రతి నెల స్కానింగ్ చేసేది, అలా చూసేది. వాటర్ బబుల్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, అవి కరిగిపోలేదు. మేడం చెప్పారు ఇంకొంచెం యూజ్ చేయని. వద్దు మేడం, నాకు ఆపరేషన్ చేయండి అని చెప్పి నేనే అడిగాను అనమాట. తర్వాత నేను ఆపరేషన్ చేయించుకున్నాను. నెక్స్ట్ 2 monthsలోనే కన్సీవ్ అయిపోయాను. బాబు 5 years బాబు. నెక్స్ట్ మళ్ళీ మేడం చెప్తూ ఉంటారు, అవన్నీ కొంచెం చేసుకోగలిగేదాన్ని. ఎంప్లాయ్ అవ్వడం వల్ల రెగ్యులర్గా రాలేకపోయేదాన్ని ఇక్కడికి. మళ్ళీ నెక్స్ట్ పాప పుట్టిందండి. ఇప్పుడు చాలా హ్యాపీ నేనైతే. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి రావాలంటే నాకు బయటకు వెళ్ళిన ఫీలింగ్ ఉండదు అనమాట. మా దూరం అయినా కూడా రెగ్యులర్గా ఇక్కడికే వస్తూ ఉంటాను. ఎట్లా అంటే నేను హైదరాబాద్లో వర్క్ చేశాను, బెంగళూరులో వర్క్ చేశాను, కానీ ఇక్కడికి రాగానే ప్లెజెంట్ అట్మాస్ఫియర్, మనిషిని పలకరించే విధానం చూసారా, మనం దాంట్లోనే సగం రిలాక్స్ అయిపోతాం. ఫస్ట్ ఇక్కడ రాగానే హాస్పిటల్ వాతావరణం కానీ, మేడం ఫస్ట్ నేను మా హస్బెండ్ వచ్చినప్పుడు ప్రసాదం పెట్టారు మేడం, సాయిబాబా ప్రసాదం. నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. రాగానే షిరిడి నుంచి వచ్చిందంట ప్రసాదం, మేడం ప్రసాదం పెట్టారు. ఎక్కడ ఏ హాస్పిటల్లో కానీ అలాంటి డాక్టర్ని కానీ, ఇలాంటి సిస్టర్స్ని కానీ, ఇలాంటి ప్రజెంట్ అట్మాస్ఫియర్ని కానీ చూడలేదండి. ఈరోజు కూడా నాకు కౌన్సిలింగ్ ఉందని యాక్చువల్గా తెలియదు. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కూడా, ఆమె కూడా కన్సీవ్ అయింది. ఇక్కడికే తీసుకొస్తుంటాను రెగ్యులర్గా చెకప్. జనరల్గా వచ్చాను అనమాట. చూడంగానే ఈరోజు కౌన్సిలింగ్ ఉందంటే ప్రతిసారి మేడం వాళ్ళు చెప్పినప్పుడు నాకు కుదరట్లేదు ఎంప్లాయ్ అవ్వడం వల్ల. ఈసారి వచ్చాను. నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు కూడా కొన్ని చెప్తే. చాలా భయం ఉంటుంది పిల్లలు లేనప్పుడు, చాలా భయం ఉంటుంది, చాలా కంగారు ఉంటుంది, ఆలోచన కూడా ఎక్కువైపోతూ ఉంటాయి. ప్రతి చోటుకి వెళ్ళినప్పుడల్లా అడుగుతూ ఉంటారు అందరు, ఎన్ని రోజులు అయిందమ్మా నీకు పెళ్ళయ్యి, ఎప్పుడు పిల్లలు ఎంతమంది అని. అప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి 2 సంవత్సరాలు కలిగి ఉండొచ్చు, 5 సంవత్సరాలు కలిగి ఉండొచ్చు, 10 సంవత్సరాలు అయినా లేకపోవచ్చు. వాళ్ళందరూ చాలా మంది ఉంటారు కదా. అలాంటిది ఏమి టెన్షన్ పెట్టుకోవద్దండి. ఇక్కడికి వస్తే మేడం ఏదైనా ప్రాబ్లం ఉంటే కరెక్ట్గా చెప్తారు. వదిలేసేయండి, ఇందాక అమ్మాయి చెప్పినట్టు మేడం మీద వదిలేసి, ఏదైనా చెప్తే నేను కూడా మా సిస్టర్తో షేర్ చేసేదాన్ని. ఇలా చెప్పారు మేడం, మట్టి తినమంటే మట్టే తిను అంటారు మా సిస్టర్. ఏమి ఉండదండి, ఏదైనా సమస్య వస్తే వెంటనే కాల్ చేస్తాను మేడంకి కానీ, ఇక్కడ సిస్టర్స్ కానీ బాగా రిసీవ్ చేసుకుంటారు. ప్రతి ఫోన్ అటెంప్ట్ చేస్తారు. ఎప్పుడే కానీ 5 yearsలో ఏ రోజు కూడా కోపడడం అనేది నేను చూడలేదు, మేడం అని కూడా చూడలేదు. ఒకసారి నేనే తొందరపడుతుంటే ఎందుకు
2 ట్యూబ్స్, ఒక ట్యూబ్ బాగున్న వాళ్ళకి కూడా పిల్లలు వచ్చారు. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, నీకు ఏమి ఇబ్బంది లేదమ్మా, ఖచ్చితంగా పిల్లలు పుడతారు, నువ్వు టెన్షన్ తీసుకోకు అంతే, నాకు ఈ నెల వస్తుంది వస్తుంది అనుకో అని చెప్పేవాళ్ళు. కొంచెం ఎంప్లాయ్ అవ్వడం వల్ల ప్రెషర్ కూడా అప్పుడప్పుడు ఉండేది. ఆ ప్రెషర్ని కూడా నేను కొంచెం రిలాక్స్ అయ్యేదాన్ని ఇక్కడికి వస్తే. నాకైతే చాలా హ్యాపీ అండి ఇక్కడికి వచ్చడం వల్ల. అంటే నాకు ఎప్పుడు వచ్చినా కూడా ఒక హాస్పిటల్కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉండదు. మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తున్నాం అన్న ఫీలింగే ఉంటుంది. ఏ టైంలో ఫోన్ చేసినా కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు సిస్టర్స్, కానీ బాగా చూసుకుంటారు. ప్లస్ ఏంటంటే డెలివరీ టైంలో కూడా ఫస్ట్ బాబు ఉన్నప్పుడు సడన్ జనరల్గా విజిట్కి వచ్చినట్టే వచ్చాను ఆ రోజు నేను మా మదరు. ఇంకా మేడము వద్దుమా జర్నీ చేయొద్దు, అవే అనేది ఓపెన్ అయింది, నువ్వు ఇక్కడే ఉండిపోవాలి, అడ్మిట్ అవ్వాలి అంటే మాది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కదా అని వద్దన్నారు అనమాట. ఇంకా అర్థం కాలేదు, ఎందుకంటే మా వారు కూడా ఎంప్లాయీ, తను అప్పుడు మదనపల్లిలో వర్క్ చేసేవారు. ఇంకా తనకి చెప్పలేదు, మా బ్రదర్కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. సరే ఇంకా మేడం చెప్పారు కదా అనేసి ఇక్కడ అడ్మిట్ అయిపోయాను. తర్వాత కాల్ చేశాం, నార్మల్కి చాలా ట్రై చేశారు. కాకపోతే ఏంటంటే బేబీ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల హెడ్ అనేది రాలేదు. లాస్ట్ టైంలో ఇంకా సిజరిన్కి వెళ్ళిపోయారు. జనరల్గా అయితే సిజరిన్ తక్కువే అండి, నార్మల్ ట్రై చేయడానికే మేడం 100% ట్రై చేస్తారు, 100 కంటే 100% ట్రై చేస్తారు. దాంట్లో మీకు ఏ దిగులు వద్దు, ఇక్కడికి వస్తే మాత్రం పిల్లలు ఖచ్చితంగా కలుగుతారు. మేడం పుడతారు అంటే ఖచ్చితంగా పుడతారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు చెప్పినవి మనం పర్ఫెక్ట్గా చేయాలి, వీడియోస్ చూడాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇంకా ఏమేమి ఎక్సర్సైజ్ నేను చెప్పను, ఎందుకంటే మీకు అన్నీ చెప్తూనే ఉంటారు కాబట్టి. ఈ వీడియోస్ చూడాలి, ఎక్సర్సైజ్ చేయాలి, టాక్ టు బేబీ మెయిన్గా చేయాలండి. నేను కూడా చేశాను. కాకపోతే బాబు ఏంటంటే హైపర్ యాక్టివ్, మా కొడుకు హైపర్ యాక్టివ్. జనరల్గా ఇంత జర్నీ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఎప్పుడెప్పుడు పడుకోవాలనిపిస్తుంది మాకే. కానీ మా బాబు ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి అంటే మళ్ళీ 12 hours ఆడతాడు. ఇట్లా అంటే స్కూల్లో కూడా బాగా చదువుకుంటాడండి, హైపర్ యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు పాపకి 5 months, అందుకే పాపను తీసుకురాలేదు. నా కొడుకు చాలా యాక్టివ్గా ఉంటాడు, బాగా చదువుకుంటాడు. ఇంకా ఎలా అంటే ఏది చెప్పినా కూడా నేను అందరూ 5 మంది ఉంటే 5 మంది చెప్పేది కూడా వినేస్తాడు. వినేసి అన్ని గుర్తుపెట్టుకుంటాడు. 2 months తర్వాత 3 months తర్వాత ఆ వర్డ్ కూడా చెప్తాడు మళ్ళీ మనకి. అట్లా మనం చేయాల్సింది ఏంటంటే డాక్టర్ గారు కానీ సారు భాస్కర్ సార్, మీకు ఎస్పెషల్లీ చెప్పాలంటే మేడము భాస్కర్ సార్ ఇద్దరు కూడా ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చారండి. ఆ కౌన్సిలింగ్ మేము అటెండ్ అయ్యాము, అవన్నీ విన్నాము. అనస్థీషియా ఇచ్చేటప్పుడు కూడా సారు అసలు ఇచ్చింది లేని కూడా తెలియదు అనమాట. కానీ ఇచ్చేటప్పుడు అయితే నాకైతే అసలు పెయిన్ కూడా అనిపించలేదు. మీకైతే 100% ఇక్కడ ఎవరైతే పిల్లల కోసం వచ్చారో వాళ్ళందరికీ 100% పిల్లలు పుడతారు. మీరు చేయాల్సిందల్లా మేడం ఏది చెప్తే చేయండి. ఏంటి చేయకూడదు ఏం చెప్పరు కదా, చేయాల్సినవే చెప్తారు. నాకైతే 100% గ్యారంటీ. మా పాపకు కూడా, మా తమ్ముడు వాళ్ళ వైఫ్కు నేను ఇక్కడికే తీసుకొస్తున్నాను. ఆమె కూడా ఇప్పుడు 7th month, ఈ రోజుకి 8th వచ్చింది. అందుకే నేను ఎక్కడికి కూడా వెళ్ళను. మా ఇంట్లో వాళ్ళు కూడా, మా బ్రదర్ కానీ, మా సార్ కానీ, మా సిస్టర్ కానీ, ఎవరే కానీ ఏదైనా బాగాలేదంటే కార్ తీసుకొని వెళ్ళిపోండి ఆండాలి మేడం హాస్పిటల్కి అంటారు. ఒకటే మాట, ఇంకేమన్నారు, ఇక్కడ ఉంది కదా దగ్గరలో చూపించుకుందామని కూడా అనుకోరు. మాకు కడప దగ్గరే కానీ చూపించుకోము. బెంగళూరు దగ్గర అంటే బెంగళూరు కూడా వెళ్ళొచ్చు, మేము హైదరాబాద్ వెళ్తుంటాము, కానీ ఎక్కడ చూపించుకోము, మేడం దగ్గరికి వస్తాం. చిన్న భయం ఏదైనా ఉన్నా కూడా కాల్ చేస్తాం, రాగలిగితే మేడం దగ్గరికి వస్తామండి. వీడియోస్ చూడాలి, ఎక్సర్సైజ్ చేయాలి, రెగ్యులర్గా మంత్లీ మనం చెకప్స్ అయితే రెగ్యులర్గా రావాలి. అంటే కన్సీవ్ అయిన తర్వాత రెగ్యులర్గా వస్తాం. కొందరు ఏంటంటే 1-2 సార్లు చూపించుకొని మానేస్తారు. అక్కడికి వెళ్ళాను 1-2 సార్లు, మాకు పిల్లలు లేరండి అని చెప్తూ ఉంటారు. అలా కాదండి, రెగ్యులర్గా రావాలి. రెగ్యులర్గా వస్తేనే మీకు మేడం ఇచ్చే ఆ మెడిసిన్స్ కానీ, మీకు వాళ్ళు చెప్పే విధానం కానీ, అవన్నీ కూడా మీకు ఏ భయం కూడా ఉండదండి. ఇక్కడికి వస్తే ఏది అడిగినా కూడా ఫ్రీగా అడగచ్చు, ఎవరినైనా ఫ్రీగా అడగచ్చు. మేడం డాక్టర్ కదా చెప్పరేమో అన్న ఫీలింగ్ అయితే వద్దండి. మేడం చాలా బాగా మాట్లాడతారు. అసలు ఎలా అంటే చూడంగానే కొత్త పాత అనేది ఎవ్వరు లేరండి. సారు మేడం కూడా చాలా బాగా పలకరిస్తారు. మేము ఫోన్లో కూడా ఒకసారి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కూడా ఫస్ట్ టైము బేబీ అనేది గ్రోత్ అవ్వలేదండి. గ్రోత్ అవ్వకపోతే 11 o'clockకి నేను కాల్ చేస్తాను మేడంకి, మేడం ఇది పరిస్థితి, ఇలా అంటున్నారు, ఏం చేయమంటారు అని. జనరల్గా అయితే ఎవరు లిఫ్ట్ చేయరు మన కాల్స్, ఆ టైంలో చేయరు కదండి. 11 o'clockకి కాల్ చేస్తాం, ఏం చేయమంటారు మేడం, ఒకసారి స్కానింగ్ రిపోర్ట్ పెట్టమ్మా అన్నారు. పెట్టాను. ఎట్లా అంటే
బేబీ పుట్టడం ఇంపార్టెంట్ కాదు, మంచి బేబీ కావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు అదే వర్డ్ ఎక్కువసార్లు వినిపిస్తుంది. పిల్లలందరికీ కలుగుతారు, కానీ మంచి పిల్లలు పుట్టాలి, మంచి సమాజంలోకి మనం మంచి పిల్లల్ని తీసుకురావాలి అనేది మేడం యొక్క మంచి ఉద్దేశం అన్నమాట. చూస్తూ ఉంటాను బయట పిల్లలకి మా పిల్లలకి తేడా. వాళ్ళైతే అలాగే తిరుగుతుంటారు, నీట్నెస్ ఉండదు. కొందరు పిల్లలు అలా కాదు. మా బాబు స్కూల్ నుంచి రాగానే షూ ఇప్పేసి పోయి హ్యాండ్స్ వాష్ చేసుకుంటాడు, హ్యాండ్స్ అండ్ లెగ్స్. తర్వాత ఏదైనా తింటాడు, చాలా నీట్గా ఉంటాడు. అస్సలు ఫీడ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కూడా అవ్వనీయడండి. అమ్మ ఇక్కడ అవుతుంది అంటాడు. ఫస్ట్ అది క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ముద్ద తింటాడు. చాలా నీట్గా ఉంటాడు. అదే అంటారు మేడం, మంచి ప్రతి చోట ఏంటంటే పిల్లలు పుట్టడం ఇంపార్టెంటే, కానీ సమాజంలో చూస్తుంటాం కదా మనం బయట. ఇప్పుడు ఎన్నోసార్లు లేడీస్ మీద దాడులు జరుగుతూ ఉంటాయి. అబ్బాయిలు అట్లే ఉన్నారు, అమ్మాయిలు అట్లే ఉన్నారు, ఈక్వల్గా ఉన్నారు. మనం ఏం అనలేము. అది ఎట్లా అంటే మనము కడుపులో ఉన్నప్పుడే మన బేబీని మనం మలుచుకోవాలి. టాక్ టు బేబీ, మేడం చెప్పేది అదే మెయిన్. బయటకు వచ్చినాక మనం వాళ్ళు వింటారు వినరు, కానీ కడుపులో ఉన్నప్పుడే నీకు ఎలాంటి బిడ్డ కావాలి, ఎలా ఉండాలి, బయటకు వచ్చినాక ఎలా చదవాలి, ఏం తినాలి. చాలామంది పిల్లలు ఒకటి తింటే ఒకటి తినరు. అలా కాదు, నువ్వు కడుపులో ఉన్నప్పుడే చెప్పుకుంటే వాళ్ళు అన్నీ తినేస్తారు. నీట్గా మీకు కావాల్సిన బేబీ నువ్వు చూస్తూ నీకు ఒక ఐడియా వస్తుంది కదా, నీ కొడుకు ఎలా ఉండాలి, నీ కూతురు ఎలా ఉండాలి అని. ఆ ఉండే విధానాన్ని మీరు కడుపులో ఉన్నప్పుడే మలుచుకోవాలి. అదే టాక్ టు బేబీ. చాలామంది నాకైతే ఫుల్ 100% మేడం మీద, ఇందాక అమ్మాయి చెప్పినట్టు నేను కూడా వదిలేస్తానండి. మేడం ఏది చెప్తే మా సిస్టర్ కూడా అసలు మేడం ఇలా చెప్పారు అక్క అంటే చేసేయి, ఇంకొక నెక్స్ట్ వర్డే ఉండదు, చేసేయి. మట్టి మేడం తినమంటే తినేసేయి. ఎందుకు చెప్పారంటే మేడం దానివల్ల ఏదో ఉంటుంది కదా సైంటిఫిక్ రీజన్, అందుకే చెప్తారు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ అవన్నీ మా సిస్టర్ వాళ్ళకి దగ్గరే ఉండడం వల్ల మేడం కూడా బుక్స్ అన్నీ రాస్తుంటారండి. ఆ బుక్స్ కూడా తీసుకొని చదవండి. ఏంటి ఆ వీడియోస్ చూసినా మీకు మేడం గురించి తెలుస్తుంది. ఆ వీడియోస్లో అన్నీ చెప్తారు, చాలా నిదానంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్నీ అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమవుతాయి. లేదా మనం చదువుకోలేదు మనకు అర్థం కాదని అనుకోవద్దు. వీడియోస్ అన్నీ నీట్గా ఉంటాయి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కొక్క టాపిక్ గురించి చెప్తారు కాబట్టి మనకేమో డౌట్స్ ఉండవు. ఒకవేళ డౌట్స్ వచ్చినా మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేడంని అడిగితే చెప్తారు. ఫోన్లో కూడా అసలు మేమైతే దూరం ఉండడం వల్ల కొన్నిసార్లు స్కాన్ చేసి రిపోర్ట్స్ పెడతామండి. ఎందుకంటే రాలేక మేడమే అంత దూరం నుంచి ఏమొస్తారులే మా రిపోర్ట్ పెట్టండి. చూడంగానే నైట్ 9 కానీ 10 కానీ ఎవరైనా సరే సిస్టర్స్ అయితే పాపం చూస్తారండి. చూసి మేడంకి మళ్ళీ తీసుకెళ్ళి చూపించి మళ్ళీ మనకి కాల్ చేసి మేడం ఇలా చెప్పారండి, ఇలా తీసుకోండి, ఈ మెడిసిన్ వాడండి అని మళ్ళీ మనకు రిటర్న్ కాల్ చేస్తారు. అంటే మర్చిపోరు, అదే వర్డ్ దాని మీద ఉంటారనమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఎక్కువే, కానీ మీరు చూస్తే తెలుస్తుంది ఎక్కడ కూడా హడావిడి ఉండదు. అదో అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి, నీట్గా మన దగ్గరికి వచ్చి చిన్నగా మెడిటేషన్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడ చూస్తుంటారు కదా మీరు. భలే అనిపిస్తుంది, నాకైతే నిజంగా భలే అనిపిస్తుంది. చాలా హ్యాపీ మేడం ఇక్కడికి వచ్చినందుకు. మీరు ఎప్పుడు హ్యాపీగా ఆయురారోగ్యాలతో ఉంటే మాలాంటి ఫ్యామిలీస్ చాలామంది హ్యాపీగా ఉంటాం కాబట్టి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను నేను. బాబుకి ఇట్లనే ఉండాలి భోంచేయడం అదంతా కూడా ప్రెగ్నెన్సీలో చెప్పుకున్నారు. ఓకే, మీరు అనుకున్నట్టే బాబు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.